ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 4 గంటలుగా సిట్ టీం ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం సిట్ బృందంలోని ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ విచారణ చేస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 4 గంటలుగా సిట్ టీం హరీష్ ను ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం సిట్ బృందంలోని ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ విచారణ చేస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. సుమారుగా ఉదయం 11 గంటల వరకు కూడా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. సో అప్పటి నుంచి కూడా సుమారుగా 4 గంటల సమయం పట్టింది. ఇప్పటికే విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. అసలు ఫోన్ టాపిక్ కి సంబంధించి హరీష్ రావు పాత్ర ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారంటూ కూడా పలు ప్రశ్నలు సంధిస్తుంది సిట్ అధికారులు బృందం. సో ఇప్పటికీ దీనికి సంబంధించి హరీష్ రావు ఏం చెప్తారు, హరీష్ రావు నుంచి ఎలాంటి విషయాలు రాబడతారన్నది ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. సో ఇంకా సాయంత్రం వరకు కూడా సిట్ విచారణ కొనసాగుతున్నట్టయితే సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం అయితే అటు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద అయితే సిట్ బృందంలోని పలువురు అధికారులు హరీష్ రావును విచారణ చేస్తున్నారు. మరి అనంతరం ఇంకా ఎవరి పేర్లైనా బయటకు వస్తాయా? ఈ కేసులో అసలు పెద్ద మనిషి ఎవరన్న దానిపై గత కొన్ని రోజులుగా కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. అయితే సుమారుగా కొన్ని నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పలువురు అధికారులను ఇప్పటికే సిట్ బృందం విచారణ చేసింది. సో పలు ఆధారాలు కూడా సేకరించి వాటన్నింటిని అటు హరీష్ రావు ముందు పెట్టి ప్రశ్నలైతే సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు హరీష్ రావు నుంచి ఎలాంటి సమాధానాలు రాబడతారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే 4 గంటలుగా కూడా విచారణ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఇసకిలా 4 గంటలుగా లంచ్ విరామం అనంతరం కూడా హరీష్ రావును మరోసారి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A1, A6 నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హరీష్ రావుకు దానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం 19 నెలల విచారణ ఒక ఎత్తు అయితే, కొత్త సిట్ నూతన సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి నూతన సిట్ ఏర్పాటు చేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలు, ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి విచారణ మరో ఎత్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను విచారిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉన్నటువంటి ఎంటైర్ బీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా ఒక గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు గత ప్రభుత్వంలో కీరోలుగా పనిచేశారు. దాంతోపాటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో హరీష్ రావునే సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతా బీఆర్ఎస్ నేతలను కూడా త్వరలో హరీష్ రావు విచారణ అనంతరం కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకంగా ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో కవిత, కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కూతురైనటువంటి కవితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని సంచలన విషయాలు చెప్పింది. సొంత అల్లుడు, సొంత కూతురి ఫోన్లనే ట్యాంప్ చేసినట్లుగా కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో హరీష్ రావు విచారణ అనంతరం కూడా మరికొంతమంది కీలక బీఆర్ఎస్ నేతల విచారణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘంగా 4 గంటల పాటు ప్రభాకర్ రావుకి, శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా విచారణ చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వాటి ఆధారాలను ముందుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిట్ అధికారులు అనంతరం మరోసారి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావునే కావచ్చు, మరోసారి A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావులను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో శ్రవణ్ రావు పొలిటికల్ సర్వే చేశాడు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికార బలాలు, గెలుపు, విజయాలు, అపజయాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశాలపైన ఆయన సర్వే చేసిన నేపథ్యంలో ఆ సర్వే చేసిన అంశాన్ని హరీష్ రావుకు చెప్పడం, హరీష్ రావు తరచూ శ్రవణ్ రావును కలవడం, అనంతరం ప్రభాకర్ రావును కలవడం,
వీరు ముగ్గురు కలిసి ఏమైనా సమావేశాలు నిర్వహించారా, దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సో ఇది ఒక కీలక పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల్లో కీలక విచారణలు జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లో మాత్రం ఒక గందరగోళం, ఒక గుబులు వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ హరీష్ రావు విచారణ అనంతరం కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులతో పాటు కీలక బీఆర్ఎస్ నేతలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు, అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనిపిస్తుంది. అఖిల సాగర్, ఇప్పటికే ఇటు హరీష్ కు నోటీసులు ఇవ్వడంపై కూడా పలువురైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు కేటీఆర్ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇది ఒక లొట్టపీసు కేసు, దీన్ని కొట్టేసినా కూడా ఎందుకు మళ్ళీ ప్రభుత్వం కావాలని సో బయటకు తీసి నోటీసులు ఇస్తుందంటూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై ఇప్పుడు హరీష్ విచారణ అనంతరం కూడా మరికొంతమంది కీలక నేతలకు ఎవరికైనా నోటీసులు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి, మరికొంత ప్రకంపనలు సృష్టించబోతుంది అనుకోవచ్చా? అఖిల, ఖచ్చితంగా ఇక్కడ రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారంటూ, లేదంటే పొలిటికల్ డైవర్షన్ గా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మిగతా టెండర్ల విషయంలో స్కామ్లను బయటపడతాయన్న దాంట్లో తీసుకొచ్చి ఈ విచారణ చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే ఇటు సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో గతంలో సిట్ ఏర్పాటు అనంతరం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలైన జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యల ఫోన్లు, వారి యొక్క ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా వారు చెప్పిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వారిని సిట్ వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్లు, సాక్షుల స్టేట్మెంట్లను ముందుంచి హరీష్ రావును పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావుకి ఉన్నటువంటి సంబంధాలతో పాటుగా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల ప్రమేయం ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలా ఉందన్న అంశాలు కూడా సిట్ ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి విచారణ కూడా చేయాలని సిట్ భావిస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అందులో భాగంగానే హరీష్ రావుని విచారిస్తుంది. హరీష్ రావు విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా ఇటు A1 గా A6 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులతో పాటుగా కవిత, కల్వకుంట్ల కవిత తన ఫోన్ ట్యాప్ అయినట్లు, తన భర్త అనిల్ ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారిని కూడా సిట్ సాక్షులుగా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లా సాగర్, అటు హరీష్ న్యాయవాదులు కూడా లోపలికి పంపలేని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొన్నట్టు ఇప్పటికే న్యాయవాదులు కూడా తెలుపుతున్నారు. సో అయితే వారు కూడా చెప్తున్నారు, సో ఈ కేసుని కావాలని పెడుతున్నారు, సో ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకి ఉంది, కానీ సో ఎందుకంటే ఎలాంటి ప్రమేయం లేని వ్యక్తిని అయితే ఈ రోజు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారంటూ కూడా హరీష్ రావు న్యాయవాదులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా వారు అక్కడే ఉన్నారా? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మనం చూడవచ్చు, సిట్ ఆఫీస్ వద్ద ఇంకా కొంత వాతావరణం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, హరీష్ రావుకు సంబంధించినటువంటి అనుచరులు కూడా సిట్ కార్యాలయం సమీపంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 600 ఫోన్లు పెద్ద ఎత్తున ఒకే రోజు ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. గతంలోనే 618 మంది సాక్షుల స్టేట్మెంట్లు, పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. సో వాటి ఆధారంగా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా స్టేట్మెంట్లు విచారిస్తున్నట్లుగా కూడా మనం అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ కేసులో రాధాకిషన్ రావు, గతంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కూడా ఆయన ఒక కీలక అంశాన్ని చెప్పారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా బాస్ ఆదేశాల మేరకే ఇవన్నీ చేసినట్లు కూడా. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కేసులో మరి బిగ్ బాస్ ఎవరు అనేది కూడా కొంత ఆసక్తిగా మారినది. రాజకీయ వర్గంలో కొంత చర్చ జరిగింది. సో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల విచారణ జరుగుతున్న తరుణంలో మరి ఈ తెర వెనుక ఉండి నడిపించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిగ్ బాస్ ఎవరు, మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు దీన్ని నడిపించారన్న అంశాలు కూడా కొంత ఆసక్తిగా ఆరోపణలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి హరీష్ రావు లాంటి ఒక కీలక బీఆర్ఎస్ నేతను సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, తెర వెనుక ఉన్నటువంటి నడిపించిన వాళ్ళపైన కూడా సిట్ తదుపరి
విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్లు, హరీష్ రావు విచారణ తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా సిట్ తీసుకునే అవకాశం ఉంది. అందులో కీలకంగా కవిత ఎపిసోడ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బహిరంగంగా ఆమె తన ఫోన్ను, తన భర్త ఫోన్ ట్యాప్ అయినట్లుగా కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత ఆమె భాగస్వామిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతకుముందు ఎంపీగా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ కూడా సిట్ తీసుకోవాలని భావిస్తుంది. సో హరీష్ రావు విచారణ అనంతరం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను మరోసారి విచారించడంతో పాటుగా ఇందులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను కూడా వారిని కూడా సాక్షులుగా స్టేట్మెంట్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తదుపరి అయితే కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత హరీష్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో కొంత పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. సాగర్, అయితే ఇప్పటికే అటు బీఆర్ఎస్ కానివ్వండి కీలక నేతలు కూడా ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్టు కూడా సిట్టు ఎందుకు అనుమానిస్తుంది అనుకోవచ్చు? ఎస్ అఖిల, ఇక్కడ ఈ కేసులో A6గా ఉన్నటువంటి A1 నుంచి A5గా ఉన్నటువంటి నిందితులంతా కూడా SIB పనిచేసిన వారు, వాళ్ళు పోలీస్ అధికారులు. కానీ ఇక్కడ శ్రవణ్ రావు డిపార్ట్మెంట్కి సంబంధం లేని వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ ఛానల్ని నిర్వహిస్తున్న వ్యక్తి. ఆయన చేసినటువంటి సర్వే ఆధారంగా, ఆ సర్వే చేయించింది కూడా మీరేనా అంటూ కూడా కొన్ని రకాల ప్రశ్నలను కూడా సిట్ అడుగుతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అయితే ఆ సర్వేలను హరీష్ రావు అడగడం, హరీష్ రావు పలుమార్లు శ్రవణ్ రావుతో మాట్లాడడం, ఇవన్నీ అంశాలను కూడా సిట్టు పరిగణలోకి తీసుకుంది. గతంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటే కావచ్చు, ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంటే కావచ్చు, శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంటే కావచ్చు, అందులో హరీష్ రావుని తలుచూ కలిసినట్టు, మాట్లాడినట్టు, ఫోన్లో సంభాషించినట్లు కొన్ని ఆధారాలను కూడా సిట్ సంపాదించినట్లుగా కూడా, అంటే విచారణలో సిట్ గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. వాటి ఆధారంగా మాత్రమే ఈరోజు హరీష్ రావుని విచారణకు పిలిచినట్లుగా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక సాక్షిగా స్టేట్మెంట్ హరీష్ రావు తీసుకుంటుంది. అందులోనే ఇక్కడ ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకి ఉన్న సంబంధాలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు సర్వే చేయించారా, శ్రవణ్తో పలుమార్లు మీరు కలిశారు, పలుమార్లు చర్చించారు, వాట్సాప్లో కొంత సంభాషణ జరిగింది, కొన్ని సందేశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి లింక్ ఏంటి, తరచూ మీరు శ్రవణ్ రావుకి కలిసి ఇలాంటి సూచనలు చేశారు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల స్థాయిలో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో, అంటే ఎవరు గెలుపు ఓటములు చెందుతారన్న అంశాలు సర్వే చేయించారు. ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా మీరు డేటా తీసుకోవడం, అక్కడి నుంచి కొంత ఫోన్ డేటా కూడా, ఎవరెవరి వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్, నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్ల ఫోన్ నెంబర్లు కూడా శ్రవణ్ రావు ద్వారా తీసుకున్నట్లుగా కూడా కొంత సమాచారం సేకరించింది సిట్. అందులో భాగంగానే వారి యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే శ్రవణ్ రావుతో పలుమార్లు కలవడం, పలుమార్లు వాట్సాప్లో చాట్ చేయడం, వాట్సాప్లో సందేశాలు, వాట్సాప్లో మాట్లాడడం, తరచూ కలవడము, దాంతో పాటుగా ఇద్దరిని కలిసి, ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని కలిసి మీరు దీనికి సంబంధించినటువంటి ఈ వారంలో ఏమైనా సలహాలు సూచనలు చేశారా, ఆదేశాలు ఇచ్చారా అన్న అంశాలు హరీష్ రావుని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంటైర్ ఎపిసోడ్లో కొంత మీడియేటర్గా SIBకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆదేశాలు ఇచ్చినటువంటి కీలక సూత్రధారులకు మధ్య శ్రవణ్ రావు మీడియేటర్గా వ్యవహరించారన్న అంశాలు కూడా గతంలో తెర మీదకి వచ్చాయి. సో SIBకి సంబంధం లేని వ్యక్తి శ్రవణ్ రావు ఒక మీడియా సంస్థ ద్వారా సర్వే నిర్వహించి, ఆ పొలిటికల్ సర్వే ద్వారా ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి నియోజకవర్గాలు అన్న అంశాలు కూడా ఆయనే తరచూ హరీష్ రావుతో మాట్లాడినట్టుగా కూడా, కలిసినట్లుగా కూడా, ఫోన్లో సంభాషించినట్లుగా కూడా కొన్ని ఆధారాలను సేకరించింది. వారి యొక్క స్టేట్మెంట్లను కూడా స్విట్ తీసుకుంది. సో వీటిని ముందుంచి హరీష్ రావుని ఈరోజు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఎన్నికల సర్వే 3 అంశాల ఆధారంగా ఈరోజు హరీష్ రావు విచారణ జరుగుతున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సర్వే 2023 ఎన్నికల సర్వే చేసినటువంటి శ్రవణ్ రావుతో పాటుగా శ్రవణ్ రావు స్టేట్మెంట్ ఆధారంగా, ఇటు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా వీరి ముగ్గురు తరచూ కలవడము, మిగతా ప్రభాకర్ రావు వీరి యొక్క ఆదేశాల మేరకు మిగతా ప్రణీత్ రావుతో పాటుగా మిగతా SIBలో పనిచేస్తున్నటువంటి మిగతా అధికారులకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు. ఎందుకంటే ఈ కేసులో మిగతా నిందితులు కూడా SIB చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే ఈ వ్యవహారం అంతా జరిగినట్లు కూడా గతంలో కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చారు. సో ఇక్కడ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపైన సిట్ ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన
నేతల విచారణ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో కొంత కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డీజీపీ ఆధ్వర్యంలో ఇటు సజ్జనార్ ఆధ్వర్యంలో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. 5 మంది ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 4 పోలీసు అధికారుల మొత్తం 9 మంది సభ్యులతో నూతన సిట్ ఏర్పాటు చేసింది. అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ కేసులో కొంత దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. కీలక సూత్రధారుల పాత్ర, మీడియేటర్గా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావు పాత్ర, మొత్తం 5 నిందితులకు సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంది, వీరికి ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న దానిపైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సిట్ హరీష్ రావు విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలను విచారించే అవకాశం ఉంది. దాంతోపాటుగా కవిత ఆరోపణలు చేసిన నేపథ్యంలో కవితకు నోటీసులు ఇచ్చి ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అనంతరం జరిగే పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేయడం వెనుక ఉన్నటువంటి కుట్ర, రాజకీయ కుట్ర కోణం, ఇవన్నీ అంశాలు కూడా కొంత బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హరీష్ రావు విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇంకా ఎవరెవరిని విచారించబోతున్నారు, బీఆర్ఎస్లో ఇప్పటికే గుబులు మొదలైనట్లు కూడా అర్థమవుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న బీఆర్ఎస్ నేతలను విచారించడంతో పాటుగా అక్యూజ్డ్గా ఉన్నటువంటి A1, A6లను కూడా మరోసారి హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారించబోతున్నారు. సో ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో మొట్టమొదటిసారి హరీష్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్లో ఎలాంటి అంశాలు చెప్తారు, సిట్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా, ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తాయనేది కూడా కొంత సంచలన ఉత్కంఠ వాతావరణం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తుంది. మరి సాయంత్రం వరకు హరీష్ రావు విచారణ ఉన్న నేపథ్యంలో సాయంత్రం విచారణ అయిన అనంతరం కూడా హరీష్ రావు ఏం మాట్లాడతారు, విచారణలో ఎలాంటి అంశాలు వచ్చాయనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ ఎలక్టోరల్స్ బాండ్ విషయంలో కూడా హరీష్ రావును సిట్ అయితే ప్రశ్నించే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఎలక్టోరల్ బాండ్ల కేసు ఏంటనుకోవచ్చు? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నేతలతో పాటుగా వ్యాపారస్తుల, పలు దిగ్గజ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వారి, ఇటు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున 3 నుంచి 4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ కొంత ఆధారాలు సేకరించింది, దానికి సంబంధించినటువంటి గుర్తించింది. సో ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలకు సంబంధించే కావచ్చు, ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు సంబంధించిన వాటి నుండి బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి ద్వారా ఎందుకంటే వ్యాపారస్తుల, పలు రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా కూడా సంచలన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా లబ్ధి పొందారు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎలాంటి లబ్ధి జరిగింది, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి, ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఆ వ్యాపారస్తుల ఫోన్ ట్యాపింగ్లు చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, రాజకీయ కుట్రకోణం, ఈ అన్ని అంశాలు అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు విచారణ అనేది కొంత కీలకంగా మారుతుంది. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తరచూ కలవడం, శ్రవణ్ రావును తరచూ కలవడం, వీళ్ళందరితో సమావేశాలు నిర్వహించడం, ఎన్నికల సర్వేలతో పాటుగా అధికారుల, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ సంస్థల, జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు మీకు ఎప్పుడు తెలుసు, వారితో కలిసినప్పుడు ఈ అన్ని అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా, సర్వేల విషయంలో కావచ్చు, ఇటు అధికారులకు సంబంధించినటువంటి, కంపెనీలకు సంబంధించినటువంటి, ఇతర న్యాయమూర్తులకు సంబంధించినటువంటి, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా గతంలో ఇతర నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిన నేపథ్యంలో ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకే మేము చేశామని చెప్పి కూడా మిగతా అధికారులు చెప్పారు. మరి ఇక్కడ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశాడనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కొంత అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కీలక నేతల విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రాజకీయ కుట్రకోణం, వ్యాపారస్తులను బెదిరించే కుట్రకోణం, జడ్జీలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ఉన్నటువంటి దురుద్దేశం ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా కొంత బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత సిట్ కార్యాలయం వద్ద అయితే బీఆర్ఎస్ శ్రేణుల కొంత వారి యొక్క అనుచరులు కూడా చేరుకున్న పరిస్థితి, వారి అడ్వకేట్స్ కొంత ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మరికొంతసేపు కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ పూర్తయినంత తర్వాత హరీష్ రావు ఎలాంటి అంశాలు మాట్లాడతారు, హరీష్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సిట్ నెక్స్ట్ ఎవరిని విచారించబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అక్కడ రైట్ సాగర్, థ్యాంక్ యూ.